హలో మై డియర్ ఇండియన్ బాయ్స్, నీ ఎవ్వ రెడీనా? ఆస్ట్రేలియాని సెకండ్ టెస్ట్ ఉచ్చపోయించడానికి. అరే మనం ఈ పింక్ బాల్ లో మ్యాచ్ గెలిచామంటే నీ ఎవ్వ బీజీటీ సిరీస్ మందే, ఇక టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ మందే. నీ ఎవ్వ ఈసారి ఇండియా మాత్రం తగ్గేదిలే అనేలా చేయాలి. నీ ఎవ్వ ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియాకి దడ పుట్టించేలా చేయాలి. అరే ఏంది బై రోహిత్, ఆస్ట్రేలియాకి దడ పుట్టిస్తారా? నీ అవ్వ మీకు దడ పుట్టించకుండా చూసుకో. అరే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిండాము, క్లీన్ స్వీప్ అయిపోతాం అనుకుంటున్నావా? నీ అవ్వ మా కంబ్యాక్ చూసి మీరు ఒక్కొక్కరు సుస్సు కదిలేలా చేస్తాం. అది ఆస్ట్రేలియా అంటే. అరే ఆస్ట్రేలియా అంటే ఫ్లవర్ అనుకుంటివా? నీ అవ్వ ఫైర్, ఒట్టిగానే పిసికి పడేస్తాము. అరే గా మీరు ఫైర్ అయితే మేము వైల్డ్ ఫైరు. నీ లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. అలాంటిది ఫస్ట్ మ్యాచ్ గెలిచి చూపించాం కదా, అది మా పవరు. నీ ఇక రెడీగుండు. అడలేడి హోమ్ గ్రౌండ్ లో కూడా అదే విధంగా సీన్ రిపీట్ అవుద్ది. నీ మేమున్న ఫామ్ కి మిమ్మల్ని ఒట్టిగానే పండు పెట్టుడే. కోహ్లీ, కింగ్ కోహ్లీ అంటారా బాబు. నీ కథ మొత్తం వేరే ఉంటది. అరే అది బై కోహ్లీ, నీ అవ్వ అలా సర్ది పెట్టు అన్నే, లేకపోతే మన దగ్గర కథలా. నీ అవ్వ ఇక సెకండ్ టెస్ట్ లో మనం పిసికే పిసుకొడుకు వాళ్ళు మూడో టెస్ట్ కి సావగిల్లాలే. అరే ఇండియా అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అనేలా చేయాలి. బుమ్రా, నీ అవ్వ బుమ్ బుమ్ బుమ్రా ఫస్ట్ టెస్ట్ లోనే కెప్టెన్సీ చేసుకుంటూనే 5 వికెట్ ఆల్ తీసా. నీ అవ్వ సెకండ్ టెస్ట్ లో కెప్టెన్సీ లేదు, ఇక రెచ్చిపోవడమే. నీ అవ్వ ఈసారి 5 వికెట్ ఆల్ కాదు, నీ అవ్వ 7 వికెట్ ఆల్ తీస్తా. బూమ్ బూమ్ బుమ్రాతో కథ మొత్తం వేరే ఉంటది అనేలా చేస్తా. అరే అంతేనే బుమ్రా బాయ్, నువ్వైతే రెచ్చిపో. నీ 5 వికెట్ ఆల్ కాదు 10 వికెట్ ఆల్ కూడా తీసుకో. నీ మనకైతే మ్యాచ్ గెలువడం ఇంపార్టెంట్. ఈ మ్యాచ్ మాత్రం ఎట్టి పరిస్థితులను వదిలేదేలే. అరే థ్యాంక్ యూ నే రోహిత్ అన్న. నీ ఓపెనింగ్ ప్లేస్ నాకు ఇచ్చినందుకు. నీ ఇక ఆస్ట్రేలియాకి చుక్కలే. నీ చూసావు కదా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో ఏ విధంగా ఆడానో. సెకండ్ టెస్ట్ లో ఇంకా మంచిగా ఆడతా, సెంచరీ పిసుకుతా. నీ నేను జైస్వాల్ తమ్ముడు ఓపెనింగ్ తో ఆస్ట్రేలియాకి ఇక యాత్ర పుట్టిస్తా. అరే అది బై రాహుల్, నీ మీరైతే ఆ ఫామ్ నే కంటిన్యూ చేయండి. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో ఏ విధంగా ఆడారో సెకండ్ టెస్ట్ మ్యాచ్ లోనూ అదే విధంగా ఆడండి. నీ ఆస్ట్రేలియాని మాత్రం వదిలేదిలే. అరే ఎవరు ఏ ప్లేస్ లో ఆడమన్నది కాదు ముఖ్యం, నీ మ్యాచ్ గెలువుడు ముఖ్యం. నీ మనం ఆస్ట్రేలియాని పండబెట్టడు ముఖ్యం. హలో మై డియర్ ఆస్ట్రేలియా ప్లేయర్స్, నీ రెడీగా ఉండండి. ఫస్ట్ మ్యాచ్ ఎట్లా ఓడిపోయాం, నీ సెకండ్ మ్యాచ్ మాత్రం వదిలేదే లేదు. నీ ఇప్పటికే ఫస్ట్ మ్యాచ్ మన హోమ్ గ్రౌండ్ లో ఓడిపోయి ఇజత్ మొత్తం కాల్లో కలిసిపోయింది. ఈ సెకండ్ మ్యాచ్ కింద ఓడిపోతే ఉన్న ఇజత్ మొత్తం పోద్దది. ఇప్పుడు మనం ఇక జెండాపై కపిరాజే. అరే సైలెన్సర్ బ్రో, నువ్వైతే రెడీగా ఉండు. నీ అందరిని సైలెంట్ చేపించడానికి. నీ పింక్ బాల్ అంటే స్టారాకు మంచి ఊపులో ఉంటాడు. నీ ఎలాంటి వికెట్లు కావాలో అలాంటి వికెట్లు పీకి పడేస్తా. అరే ఫస్ట్ టెస్ట్ లో అయితే బతికిపోయిండ్రు పిల్లగాళ్ళు. నీ సెకండ్ టెస్ట్ లో మాత్రం వదిలేదేలే. అరే ఎవరే స్టార్ బ్రో బతికిపోయింది, నీ మీరా మేమా? అరే చూసావు కదా నీ నీ ఓవర్లని ఎలా కొట్టానో, అది ఈ జైస్వాల్ గన్ దెబ్బంటే. నీ జైస్వాల్ తో కథ మొత్తం వేరే ఉంటది. అరే అది బాబాయ్ వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వన్.